బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత, అంటే మూడో విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారో ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. చాలామంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మా ఖాతాలోకి ఇంకా డబ్బులు జమ కాలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేశాం. ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం. మాకొచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ 2 విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసామో, నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి. అది సుమారు 86,000గా గుర్తించాం. సో 86,000 మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో, కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సక్రమంగా లేవో, అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ కాలేకపోయినాయి. సో ఈ 86,000 మంది లిస్ట్ కూడా తీసుకుని కమిషనర్ గారు రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితోటి వీళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆ పొరపాటు జరగకుండా ఉండడానికి కోసం ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇంత భారీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గర్వంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కేవలం 4,516 ట్రాన్సాక్షన్సే ఫెయిల్ అయినాయి ఇప్పటి వరకు. సో దాదాపు 1 కోటి వరకు మేము చేస్తున్నాం. కానీ 2 విడతల్లో కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయింది మాత్రం కేవలం 4,516. సో ఎవరైతే పాపం తెలియక అనుమానంతో మా ఖాతాలోకి డబ్బు ఇంకా జమ కాలేదనో, లేకపోతే దీపం కింద మాకు రాలేదని ఆవేదన చెందుతున్నారో, ఒకసారి దయచేసి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. ఫోన్ నంబర్స్లో కూడా తేడా ఉంటుంది. సో ఆ 2 మ్యాచ్ అవ్వని సందర్భంగా ఈ 86,000 మంది దానిలో మేము ఐడెంటిఫై చేయగలిగాం తప్ప ఇంకా వేరే ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. 2వ విడత కూడా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చాం. ఇంకా ఈ 3 రోజుల్లో తప్పకుండా మేము ఫేజ్ 1లో ఏదైతే 97,59,000 చేశామో ఆ సంఖ్య ఈ 2వ విడతలో కూడా చేరుతున్న నమ్మకం ఖచ్చితంగా ఉంది. 3వ విడత ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈలోపు దయచేసి వినియోగదారులందరూ కూడా ఎవరికైతే అర్హత ఉందో ఈ దీపం 2 పథకం కింద వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, అదే కదా అదే మంచి ప్రశ్న మీరు అడిగింది. అటువంటి పొరపాటు జరగకూడదని ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో మనం చేసే ఈ కార్యక్రమం. దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు, సిబిడిసి. అది కేవలం మనం ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి మనం టైఅప్ చేస్తామో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరనే ఆ కూపన్ చెల్లుతుంది. వేరే చోట్ల దీన్ని క్యాష్గా వాడుకోలేరు. సో ఆ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వం అందించిన ఈ సబ్సిడీ అమౌంట్ దుర్వినియోగం కాకూడదనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. చాలా చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం లోతుగా. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. యాప్ అందరు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా, అదొక అంశం. రెండో అంశం ఏంటంటే అక్కడ కూడా ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ 2 కొంచెం ఓవర్కమ్ అయ్యి అందుకని పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేసుకున్నాం. ఇది తప్పకుండా రాబోయే 4వ విడత కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందే విధంగా డైరెక్ట్గా ముందే డబ్బు వాళ్ళ ఖాతాల్లో జమ చేసే విధంగా ఈ ప్రక్రియను ముందు తీసుకెళ్తాం. అంటే అసలు ఫస్ట్ 86,000 బెనిఫిషరీస్ని మేము ఐడెంటిఫై చేయడం చాలా టైం పట్టింది. ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్ సింగిల్ అకౌంట్ అది చాలా ఈజీ అయ్యేది. 3 సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఎవరి సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు, ఎవరి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు వేరే వేరేగా ఫాలో అవుతారు. సో వీళ్ళందరినీ అనుసంధానం చేసుకుని సమాచారం ఈరోజు కమిషనర్ గారు తీసుకురాగలిగారు. మేము కూడా దాని గురించి లోతుగా కొంచెం అవగాహన తెచ్చుకొని తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి అందించాల్సిన సమయంలో 100% మేము అందిస్తాం. తప్పులేదు, డెఫినెట్గా. అదే కాదు, కొంతమంది తెలియక 31వ తారీఖునో 30వ తారీఖునో లాస్ట్ డే కొంతమంది బుక్ చేసుకుని డెలివరీస్ కాకపోవడం వలన కూడా కొంతమంది మిస్ అయ్యి ఉంటారు. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇమీడియట్గా మీరు బుక్ చేసుకుంటే ప్రతి విడతలో మీకు రావాల్సిన ఉచిత గ్యాస్ సిలిండర్ దయచేసి మీరు ఉపయోగించుకోమని అందరినీ కోరుతున్నాను. దాంట్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు కార్ ఉందని ఐటీ ఉందని వస్తుంది. నిజంగా వాళ్ళకి
అనర్హులే అయితే వాళ్ళకి రేషన్ కార్డే ఉండకూడదు. కానీ మీకు కారు ఉందని చెప్పని వాళ్ళకి తిరస్కరిస్తున్నారు, అక్కడ సమస్య వస్తుంది. వాళ్ళకి రేషన్ కార్డే ఉండకూడదు అనర్హులే.